హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం రోజు ఫ్రైడే అయింది. 10 డేస్, 9 డేస్ పూర్తి అయినంక నవరాత్రులు పూర్తి అయినంక 10 డేస్ రోజు అయితే నిమజ్జనం అయింది మా కాలనీలో. ఆ రోజైతే ఇక్కడ కలశం హారిక వాళ్ళు తీసుకుండ్రు. రాని వాళ్ళు లడ్డు వేలంలో తీసుకున్నారు. మాధవి వాళ్ళైతే ధోతి, కండువ తీసుకున్నారు. తర్వాతొచ్చేసి వాళ్ళైతే అప్పటికి అందరం రెడ్ శారీస్ అనుకున్నాము. పోయినసారి కోడ్ తెచ్చుకున్నాము. ఈసారి ఏమనుకోలేదు. అందుకే రెడ్ అనుకున్నాము. దాదాపుగా అందరు రెడ్ శారీస్‌లోనే వచ్చారు. తర్వాత ఇక్కడ అందరూ వచ్చారు. ఎందుకంటే కలశం తీసుకున్న వాళ్ళు కలశం తీసుకెళ్తారు గదా! ఫస్ట్ మన వినాయకుడిని అలా బండిలో ఎక్కించిన తర్వాత కలశము పాట పాడిన వాళ్ళు కలశము అవన్నీ ఇంటికి ఫస్ట్ అవన్నీ తీసుకెళ్ళాక మన గణపయ్య కదులుతాడన్నట్టు. తర్వాత ఇక్కడ అందరైతే వచ్చేసారు. ఈసారి ఇక్కడైతే అందరం కూర్చున్నాము. నిషిత్ అయితే ఏందో అంటున్నాడు. హాయ్ చెప్పమంటే ఏదో నవ్వకుండా ఇలా చెప్తా ఉంటే నేను ఇలా అంటా ఉన్నా. తర్వాత వచ్చేసి చూడండి అదిగోండి ఎలా చెప్తాడో ఏదో చెప్పనట్టుగా చెప్తా ఉంటాడు. ఇక్కడైతే వివేకు లడ్డుకు ఇయ్యడానికైతే వచ్చాడు వివేకు. కలశంకి వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి అయితే ఇంట్లోకి పిలవాలి కలశం తెచ్చినప్పుడు. ఇక్కడైతే కలశం తెచ్చి దేవుని రూమ్లో అయితే పెట్టారు. ఎండి కలశం. ఇది రాని వాళ్ళు చంద్రకళక్క వాళ్ళ ఇల్లు అయితే పక్కలే కలశం ఒకరు తీసుకున్నారు, లడ్డు ఒకరు తీసుకున్నారు. ఇదిగోండి లడ్డు దేవుని ముందు పెట్టారు. ఇంకా ఇంకా అక్కడ లడ్డు, కలశము, ధోతి అవన్నీ తీసుకెళ్లారు కదా వేలం పాట పాడిన వాళ్ళు. తర్వాత ఈసారి అయితే ఫస్ట్ మనమే ఆరతులు ఇచ్చాము. ఇక్కడ ఈ సైడ్ పెట్టారు కదా మన సైడు, మన ఇంటి సైడ్ పెట్టారు కాబట్టి ఫస్ట్ మనమే ఆరతులు ఇచ్చాము. ఇదివరకు అక్కడ పెట్టేటప్పుడైతే లాస్ట్లో వచ్చేది మనకు ఒక 2 అలా అయ్యేది నైటు. ఇప్పుడైతే ఫస్ట్గా మేమే ఇచ్చాము. బయలుదేరంగానే ఇక్కడ నేను ఆరతులు అయితే ఇచ్చాను. పాప పట్టుకొని నిలబడ్డది. తర్వాత నేను మా వారైతే ఇక్కడ నిలబడ్డాం ఏదో నవ్వుకుంటా మాట్లాడుకుంటా. తర్వాత వచ్చేసి ఇక్కడ హారతులు శైలజ వాళ్ళందరము ఒకేసారి ఇచ్చాము. తర్వాత ఇక్కడ నుంచే కదిలింది స్టార్ట్ అయింది. ఈసారి వచ్చేసి అలా కలశం తీసుకున్న వాళ్ళకు అలా వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇంట్లో పెట్టాలి. తర్వాత అవతల రాని వాళ్ళు కూడా అంతే లడ్డు తీసుకున్న వాళ్ళు. మాధవి వాళ్ళైతే మా ఫ్రెండ్ మాధవి వాళ్ళైతే ధోతి కండువా తీసుకున్నారు.
ఇంకా 10 రూపీస్ దండ ఉంది అన్నట్టుగా అది కూడా ఒక అబ్బాయి తీసుకున్నాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ మన గణపయ్యకైతే పూజ అయితే చేస్తున్నాము. నేను, పాప. ఫస్ట్ శైలజ వాళ్ళున్నారు గాబట్టి వాళ్ళు పోశారు. వాళ్ళు పోసిన తర్వాత నేను ముందు ఒక గణపయ్య చిన్న గణపయ్యనైతే పెడతారు ఫస్ట్‌గా. ఇక్కడ చిన్న గణపయ్యకు బొట్లు పెట్టేసి, పువ్వులు పెట్టి, అగరొత్తులు పెట్టి, కొబ్బరికాయ కొట్టి వాటర్ అయితే పొయ్యాలి. ఎప్పుడైనా మనకైతే 2 అలా అయిపోయేది. మన ఇంటి దగ్గరకొచ్చేసరికి అలా చుట్టూ కాలనీ అంతా తిరిగి వచ్చేసరికి ఈసారైతే ఫస్ట్ మనమే ఇస్తున్నాము. తర్వాతొచ్చేసి ఇక్కడ మా వారు కొబ్బరికాయ అయితే అక్కడ మన పెద్ద గణపయ్య దగ్గర కొట్టమని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ చిన్న గణపయ్యకైతే బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి హారతయితే ఇచ్చాము ఇక్కడ. పెద్ద గణపయ్య దగ్గర కూడా హారతి ఇచ్చాము కొబ్బరికాయ కొట్టి. తర్వాతొచ్చేసి ఈసారైతే అంత ఏమీ ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే బ్యాండ్ దొరకలేదు, డీజే దొరకలేదు ఈసారి. అన్ని వినాయకులన్నీ దాదాపుగా ఒకేసారి ఎళ్ళావి. ఎందుకంటే గ్రహణం ఉండబట్టి కొంచెం అవి దొరకలేదు కాబట్టి ఆ డప్పుల వాళ్ళే దొరికారు. అందుకే అంత ఎంజాయ్ చేయలేకపోయాము. సాంగ్స్ లేవు. బ్యాండ్ ఉంటేనన్నా కొంచెం బాగుండేది. కాకపోతే ఈసారి అందరు డిసప్పాయింట్ అయ్యారు పిల్లలు అందరూ. ఎందుకంటే బ్యాండు, డీజే ఉంటేనే పిల్లలకు కొంచెం జోస్‌గా ఉంటది కాబట్టి అలా డ్యాన్సులు అవి చేస్తారు. ఈసారైతే నిమజ్జనం అయితే కొంచెం డల్‌గానే ఉంది. బ్యాండు అవి దొరకకపోవడం వల్ల. ఇక్కడ నేను, పాప అయితే హారతయితే ఇస్తా ఉన్నాము. తర్వాతొచ్చేసి ఆ బ్యాండు అది చూసారు దొరుకుతదేమని పిల్లలు ఒక 10:30, 11 వరకు గూడా చూసారు గానీ దొరకలేదంట. ఇంగ మళ్ళీ రిటర్న్ వచ్చారు పిల్లలు అక్కడ. దొరుకుతదేమో చూద్దామనేసి రోడ్డు మీద ఉన్నారు పిల్లలు చాలా టైం వరకు 11 వరకు యూత్ అబ్బాయిలు. కాకపోతే దొరకలేదంట. ఇంకా దొరుకుతది అని ఎళ్ళినప్పుడేమో కొంచెం సంతోషంగానే ఉన్నారు పిల్లలు అందరూ బ్యాండ్ వస్తదని. కాకపోతే ఇంగ దొరకలేదు అనేసరికి కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యిండ్రు పిల్లలు. తర్వాత వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు మా పాప వాళ్ళు. ఆ డప్పులకి అంత ఆడాలనిపించలేదు. తర్వాత మేమైతే సాంగ్స్ పెట్టుకున్నాము. తర్వాత డెక్కులున్నాయి గదా! కాలనీలో మన వినాయకుని దగ్గర పెట్టేటప్పుడు బతుకమ్మకు పెడతాము కాలనీ డెక్కులున్నవి. తర్వాతొచ్చేసి ఆ డెక్కులైతే పెట్టాము చిన్నగా. సౌండ్ అయితే పెద్దగా రాలేదు. కాకపోతే మేమైతే కొంచెం డీజే అయితే పెట్టుకున్నాము ఆ డెక్కులు. తర్వాతొచ్చేసి ఇక్కడ కొంచెమే ఆడాంలెండి. ఈసారైతే ఎక్కువ ఏమీ ఆడలేదు. ఇక్కడ మాత్రం ఆడి మళ్ళీ ఇంటికొచ్చేసాము. తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ మధ్యలో కొంచెం టీ అయితే తాగాము. అయినా ఎప్పుడూ 4 అలా అయ్యేది. మన గణపయ్య కాలనీ నుండి ఎళ్ళే వరకైతే ఈసారైతే 2కే ఎళ్ళిపోయాడు. ఎందుకంటే పిల్లలు ఆడేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి డప్పులు ఎక్కువ బ్యాండు, డీజే లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటికొచ్చి మళ్ళీ టీ తాగాము. ఇక్కడ ఉషా, హారిక అందరము వచ్చి టీ అయితే తాగాము మధ్యలో. కొంచెం టీ తాగితే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా కొంచెము అనేసి ఇంటికొచ్చి టీ అయితే తాగాము. ఇక్కడ టీ తాగి మళ్ళీ వెళ్ళాము. అప్పుడు 2కి అయితే బయలుదేరాడు. మన వినాయకుడు అయితే బయలుదేరుతున్నాడు నిమజ్జనానికి. వీడియో నచ్చితే ఒక లైక్.